మొదటి ఆదివారములో మనందరినీ ప్రవేశింపజేశారు. ఇది గొప్ప ఆశీర్వాదము, గొప్ప ధన్యత. చాలామందికి భాగ్యం లేదు. మన ప్రేమించిన దేవుడు, మన దీవించిన దేవుడు మరొక సంవత్సరాన్ని, మరొక వారాన్ని, మరొక రోజుని మనకిచ్చారు. దేవుని కనపరచండి, దేవునితో ఉండండి. మొదటి ఆదివారంలో దేవునితో ఉండాలనేది దేవుని వాగ్దానం. మనము చాలామంది సాక్ష్యాలు చెప్పారు. తలకాయ నొప్పి వచ్చింది, జ్వరం వచ్చింది, ఆ నొప్పి వచ్చింది. ఈ ఎప్పుడు రొటీన్ సాక్ష్యాలు. ఇవి జ్వరం వచ్చి రాదా మనిషికి? తలకాయ రాదా? ఇది కాదు సాక్ష్యం. పొద్దు తలనొప్పి వచ్చింది, జ్వరం వచ్చింది, జబ్బు వచ్చింది. ఇవన్నీ రొటేషన్, దాని రొటెన్. నేనంట 2024 సంవత్సరం అయిపోయింది. 52 ఆదివారాలు గుళ్ళో ఉండా మనం, ఉపవాస ప్రార్థనలో ఉండా మనం. ఈ ఆదివారం ఈ వాక్యం నాతో మాట్లాడింది అయ్యా. ఈ ఆదివారం ఈ ఉపవాస ప్రార్థనలో వాక్యం నాతో మాట్లాడింది. నేను పాపిగా ఉన్నాను, పాపంలో ఉన్న నన్ను పరిశుద్ధ వాక్కులు దర్శించి మాట్లాడి నా పాపాన్ని ఒప్పెమ్మడి చేసింది. నా పాపను ఒప్పుకున్నాను నేనయ్యా. కొత్త సంవత్సరంలో నీ కుమార్తెగా ఉంటానయ్యా. సాక్షి చెప్తున్నారా? చెప్పారు ఎవరన్నా? 30% నైట్ చెప్పారు సోది. ఇప్పుడు చెప్పారు సోది. నీ రక్షణ లేదా? వాక్యం అవ్వట్లేదు, వాక్యం మాట్లాడడం అంత మాట్లాడలేదా? సంవత్సరం ఎంత విన్నా నేను. ఈ నెలలో, ఈ ఆదివారం, లేక ఈ ఉపవాస ప్రార్థనలో వాక్యం నాతో మాట్లాడింది. నా పాపాన్ని గ్రహించాను నేను అని, పాపాన్ని ఒప్పుకున్నాయని. కొత్త సంవత్సరంలో నేను పాపాన్ని వదిలేసాను, నేను రక్షించబడ్డాను, నేను నమ్ముకున్నానని రక్షణ సాక్షి చెప్పారు ఎవరన్నా? అంటే మంది అలాగే మన జీవితాలు కొనసాగుతున్నాయి అన్నమాట. అందుకే అన్నాడు, మీరు కొత్త సంవత్సరంలోకి వస్తే మీకోసం కార్యం చేయకుండా నేను నూతన సంవత్సరం ఇచ్చాను మీకు. నేను నూతన సంవత్సరంలో ఒక నూతన క్రియా కార్యం చేయాలని త్వరపడుతున్నాను నేను. ఏంటయ్యా నువ్వు చేసే కార్యం? ఏంటి నువ్వు చేసే కార్యం మా పట్ల అంటే చెప్పాడు, నేను నీకు చిరకాల నిరంతరము వెలుగుగా ఉంటాను అని చెప్పాడు. ఆ చదవబడ వాక్య భాగంలో. ఇక మీదట సరే అమ్మా, నీకు వెలుగుగా ఉండను, నిన్ను వెలిగించుటకై యెహోవాయే నీకు నిత్యమైన, ఇక నుంచి యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉంటాడు అని చెప్పాడు. ఎవరు చెప్పాడు ఈ మాట? కొత్త సంవత్సరంలో ప్రవేశించిన వారికి. కొత్త సంవత్సరం వచ్చేవాడు చెప్తాడు, కొత్తవాడు కదా, సంవత్సరం కొత్తది, రోజు కొత్తది, ఈ దినం కొత్తది, ఈ రోజు కొత్తది. కొత్త సంవత్సరంలో ప్రవేశించిన మనిషితో అన్నాడు, మానవుడు నేను నీకు కొత్త సంవత్సరం ఇచ్చానయ్యా. మనుషుడు నీకోసం కొత్త దినాన్ని, కొత్త రోజును ఏర్పాటు చేశాను నేను. కొత్త మనుషుడు, నువ్వు కొత్త దేశంలోకి వచ్చావు కానీ, కొత్త సంవత్సరంకి వచ్చావు కానీ నీ లోపలికి ఏముందంటే చీకటి ఏముందయ్యా. చీకటి ఆలపించుకున్నావు, చీకటి జీవితాన్ని వదలలేకున్నావునేమో. అందుకే రక్షణ గురించిన సాక్ష్యము నీకు లేదయ్యా. రక్షణ గురించి సాక్ష్యం నీకు లేదు. ఏమైందయ్యా అంటే, నాలో పాపం ఉండిపోయింది, నా పాపన కనబడుతుంది. చీకట్లోనే ఉండి, చీకటి సంబంధిగా ఉండి, చీకట్లోనే ఉండి నేను కొత్త సంవత్సరం వచ్చానయ్యా నేను. అది అన్నాడు, ఇప్పుడు నేను వాగ్దానం చేస్తాను నీకు. ఏమిటి వాగ్దానం అంటే, నిరంతరం ఈ సంవత్సరములో నిరంతరము నేను నీకు వెలుగుగా ఉంటానయ్యా. నిరంతరము నేను నీకు వెలుగుగా ఉంటాను, వెలుగుస్తూనే ఉంటాను. చీకట్లో ఉన్నావు కదా, అది వదిలేక చీకటి సంబంధాన్ని మానేయి నువ్వు. ఈ సంవత్సరం, ఈ సంవత్సరం ప్రారంభం నుంచి నేను ఏం చేస్తానంటే
ప్రతిరోజు నేను నీకు వెలుగుగా ఉంటాను, ప్రకాశిస్తావునేమో, వెలిగించబడుతూ ఉంటారు. అంటే చీకటి గతములో ఉన్న చీకటి జీవితం నీలోకి ఎంత మాత్రం రాదయ్యో, రాకుండా చేస్తాను. నేనే వెలుగుగా ఉంటాను, నేను నీకు వెలుగులాగా ఉంటాను. ఏ చీకటి ఏ పాపము నీ మీద దాడి చేయకుండా, నీ మీద అధికారం చేయకుండా నీ చుట్టూ కంచి వేసి నేను నీకు వెలుగు సంబంధిగా ఉంటాను, నేను వెలిగిస్తూ ఉంటాను. నేను నీకు నిరంతరము ఈ సంవత్సర కాలం అంతా నేను వెలుగుగా ఉంటాను, వెలిగిస్తూ ఉంటానయ్యా. ఎవరికి చెప్తే మాట్లే? చీకట్లో ఉన్నవాడు, చీకటి ప్రేమిస్తున్నవాడు, చీకట్లో నడుస్తున్నవాడు, చీకటి మాననివాడు, చీకటి సంబంధిగా ఉన్నవాడు, ఇప్పుడు నేను నీకు నిరంతరం వెలిగిస్తున్నానయ్యా, వెలుగుగా ఉంటాను నీకు. నేను ఈ 2025వ సంవత్సరంలో నేను నీకు వెలుగుగా ఉంటాను, నేను వెలిగిస్తూ ఉంటాను. నేను ఎందుకంటే ఆయన వెలిగించాలని, వెలిగించకపోతే మనిషి ఎప్పుడు చీకట్లో ఉంటాడు. సంవత్సరం మారింది, నెల మారింది, వారమంతా మారిపోయింది, కానీ మనిషిలో దేవుడు చూస్తే చీకటి స్వభావం ఉంది, చీకటి జీవితం ఉంది, చీకటి మనిషి ఉన్నాడు. అందుకని యేసు అన్నాడు, ఈ సంవత్సరం నేను నీ చుట్టూ నేను వెలిగించేవాడిగా ఉంటాను, నీకు నేను వెలుగుగా ఉంటాను. యెషయా 51:4. యెషయా 51:4 చూద్దాం. యెషయా 51:4. నా ప్రజలారా నా మాట ఆలకించండి, నా జనులారా నేను చెప్పేది చెవికి వినండి. అమ్మా, ఉపదేశం రేతుడు బయలుదేరింది జనులందరికీ వెలుగు కలుగునట్లుగా నేనట వారి మీద నేను. ఎందుకని దేవుడు చెప్తాడు, సంవత్సరం అంతా నేను నీకు వెలుగుగా ఉంటానయ్యా, వెలిగిస్తానయ్యా, నిరంతరుగా ఉంటాను. ఇక చీకటిలో ఉండకూడదయ్యా, పాపనిలో ఉండకూడదు, ఇక మీకు పాప సంబంధం ఉండకూడదు, పాపాన్ని పడదోయాలి. ఇక నీలో పాపమే నాకు కనపడకూడదయ్యా. చీకటి సంబంధమైన జీవితం ఏది నీలో నాకు కనపడటానికి వీల్లేదు. ఆ కనపడకుండా ఉండాలని నేను నిరంతరము వెలుగుగా ఉంటున్నాను, నీకు వెలుగిస్తూ ఉంటాను, వెలుగులా కంచి కాస్తూ ఉంటాను అని లేఖనాల్లో రాయబడింది. ఒక భక్తుడు మాట్లాడే మాట 112వ కీర్తన 4వ వచనం చదువుదాం. 3-4 చదువుదాం. 112. యథార్థవంతులు చీకట్లో సంచరిస్తున్న వెలుగు పుట్టును, వారి ప్రకాశము వాత్సల్యత కటాక్షము నీతి కలిగిన వారుగా ఉంటారు అని. ఎందుకంటే నేను వారికి వెలుగుగా ఉంటున్నాను, వెలుగుతూ ఉంటాను, వెలిగిస్తూ ఉంటాను. ఈ సంవత్సర కాలం అంతా నేను వారిని వెలుగుగా ఉండి వెలిగించి గొప్ప చేస్తానని లేఖనాల్లో ఈరోజు నా దేవుడికి వాగ్దానం చేస్తున్నాడు. పోయిన మన పండుగ రోజు పగటి కాలంలో సగం ఆపి అక్కడ ఏం చెప్పాడు ఆయన, నేను వెలిగిస్తూ కాకుండా ప్రతిరోజు కొత్త సంవత్సరంలో ప్రవేశించిన మీరేంటే ప్రతి వారము పరిశుద్ధ వారముగా కూడుకోవాలి చెప్పాడు. వారములో నెలలో మొదటి సంవత్సరంలో మొదటి నెలలో నువ్వేం చేయాలంటే ప్రతి ఆదివారమునేవో క్రమం తప్పకుండా క్రమాన్ని పాటిస్తూ ఆదివారాన్ని పరిశుద్ధంగా ఆచరిస్తూ ఆదివారాన్ని భ్రష్టత్వం చేయకుండా విశ్రాంతి దినాన్ని భ్రష్టత్వం చేయకుండా నిన్ను బట్టి విశ్రాంతి దినము అవమానం కలగకుండా నువ్వేం చేయాలంటే పరిశుద్ధ సంఘముగా కూడుకోండి. నిర్గమకాండం 12:16. నిర్గమ 12:16. ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను, 7వ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలెను. ఆదివారము విశ్రాంతి దినం. ఆ దినాల్లో విశ్రాంతి దినం శనివారం వచ్చింది. శనివారం అంటే సబ్బాతు. ఆ పాత నిబంధన కాలంలో నిర్గమకాండంలో శనివారము సబ్బాతు అయితే శనివారము విశ్రాంతి దినం అయితే, ఇప్పుడు మనకి ఆదివారం విశ్రాంతి దినము. ఈ దినాన్ని మనం పరిశుద్ధంగా ఆచరించాలి.
పరిశుద్ధ కూడుకోవాలి. నేను పరిశుద్ధుడను, నా మందిరం పరిశుద్ధం, నా దేవుని ఏర్పాటు చేసిన ఆదివారం అనగా విశ్రాంతి దినము చాలా పరిశుద్ధమయ్యో. మీరందరూ పరిశుద్ధ జనాంగం కాబట్టి మీరు సంవత్సరానికి మొదటి నెలలో మొదటి వారంలో మొదటి ఆదివారం నుంచి నీ జీవిత కాలమంతా ఏం చేయాలంటే పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి. పరిశుద్ధులుగా మీరు ఉండాలి. పరిశుద్ధ సంఘంగా కూడుకోవాలి. పరిశుద్ధుడు అనబడే నన్ను మీరు ప్రతి ఆదివారం కూడుకొని ఘనపరిచేవారుగా ఉండాలి. నా నామానికి మహిమకరంగా మీకు దీవెనకరంగా ఉండులాగా మీరు ఎప్పుడు నాతోనే ఉండాలి. నాతోనే ఉండి పరిశుద్ధ సంఘంగా కూడుకొని నన్ను సేవించేవారుగా ఉండండి అని లేఖనాల్లో రాయబడింది. ఎవరయ్యా పరిశుద్ధ సంఘం కూడుకుంటారంటే ఎవరు దేవుని వెలుగుతో నింపబడతారో, ఎవరో దేవుని వెలుగు సంబంధిగా ఉంటారో వారు పరిశుద్ధ సంఘంగా కూడుకోండి. మీరు పరిశుద్ధ సంఘంగా ఉండండి. మీరు పరిశుద్ధ సంఘంగా కూడుకొని నా నామాన్ని గలపరచండి. పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచబాకండి. మీరందరూ యేసుక్రీస్తు ప్రభుల వారిని ఘనపరచండి. అంటే విశ్రాంతి దినములో ఆది వారములో దేవుని నామాన్ని కూడుకుంటూ ఆయన్ను ఘనపరిచేవారుగా స్తుతించేవారుగా యేసుక్రీస్తు ప్రభుల వారికి ఘనత మహిమ ప్రభావాలు కలిగినట్లుగా మీరు పరిశుద్ధ దినామను ఆచరించండి. పరిశుద్ధంగా కూడుకొని నామాన్ని ఘనపరచడని లేఖనాల్లో రాయబడింది. అందుకు యేసయ్య నేను కొత్త వాగ్దానము చేస్తున్నానయ్యా. ఏంటంటే ఇక్కడి నుంచి నువ్వు పరిశుద్ధ సంఘం కూడుకుంటా ఉంటే నీలోకి చీకటి అనేది లేకుండా, చీకటి అనేది రాకుండా నేను నిన్ను బలపరుస్తూ వెలుగు సంబంధిగా చేస్తాను. నేను ప్రతిరోజు నేను నిన్ను వెలిగిస్తూ ఉంటాను. నిరంతరము నీ చుట్టూ వెలుగుతో నింపి నిన్ను వెలుగు సంబంధిగా ఈ సంవత్సర కాలం అంతా నడిపించేవాడుగా ఉంటానని లేఖనాల్లో తెలియచేయబడింది. ఈ సంవత్సరంలో ఈ మొదటి ఆదివారంలో నా దేవుడు నీకు ఇచ్చే సందేశం అంటే మనందరము కూడా దేవుని సంబంధులుగా ఉండాలి. దేవుని వెలుగు సంబంధులుగా నిలిచి ఉండాలి. దేవుని వెలుగు ప్రకారం నడిచేవారిగా ఉండాలి. అప్పుడు మనము పరిశుద్ధ సంఘంగా కూడుకుంటాము. పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచము. యేసు ప్రభువారు నియమించిన ఆదివారాన్ని అవమానకరంగా మార్చము. దేవుడు నియమించిన పరిశుద్ధ దినాన్ని అవమానంగా మార్చేవారుగా ఉండలేము. ఎప్పుడంటే వెలిగించబడితే, వెలుగు సంబంధిగా ఉంటే, నీలో మార్పు వస్తే, మాటలో క్రియలో తలంపులో ఉద్దేశాలు వెలిగించబడితే, వెలుగు సంబంధిగా ఉంటే నీ జీవితంలో గొప్ప మేలు చూసే వారిగా ఉంటారని లేఖనాలు తెలియజేయబడింది. మరొక మాట అంటే ఒకటేమో నేను నిత్యము నీకు వెలుగుగా ఉంటాను, వెలిగిస్తాను అని చెప్పాడు. రెండో చెప్పాడు ఆయన, నేను నీతోనే ఉంటూ నీ సూర్యుడు అస్తమించడు అని రాయబడింది అక్కడ. నీ సూర్యుడు ఇక అస్తమించడు. సృష్టిలో ఉండే సూర్యుడు ఉదయకాలం సూర్యుడు వస్తాడో అస్తమిస్తాడు. ఉదయకాలము సూర్యుడు ఉదయిస్తాడు, సాయంకాలానికి అస్తమిస్తాడు. నీకు ఒక సూర్యుడు వచ్చాడు నీకోసం నిన్ను వెలిగించి బలపరిచి స్థిరపరిచి దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా చేయటానికి పరలోకంలో నుంచి ఒక సూర్యుడు నీ కొరకు వచ్చాను. ఆయన పేరు నీతి సూర్యుడు. ఆయన పేరు నీతి సూర్యుడైన నీ కొరకే ఉదయించాను, నీ కొరకు దిగివచ్చాను. నీ కొరకు దిగివచ్చిన ఆ వెలుగు అనేటువంటి లేదా నీతి సూర్యుడు అనబడే దేవుడు ఎప్పుడూ నీ ముందు అస్తమించడు. ప్రకృతిలో కనబడే సూర్యుడు ఉదయిస్తాడు, సాయంకాలం దిగిపోతాడు. కానీ దేవుడు చెప్తాడే నీతి సూర్యుడు అనబడే నేను, నీతి సూర్యుడు అనబడే నేను ఎప్పుడు కూడా అస్తమించను. నీ వెలిగిస్తూనే ఉంటా, నీతోనే ఉంటా, నీ కలిగి ఉంటా. నువ్వు నమ్ముకున్న నీ కొరకే దిగి వచ్చిన సూర్యుడు ఇంకెన్నటికి నీ అస్తమించడు. ఎందుకయ్యా అంటే నేను నీకు నీతి సూర్యుడిగా వచ్చాను. నేను నీ సూర్యుడు, నేను వెలిగించాలని, ప్రకాశం చేయాలని, నా వెలుగు కాంతిలో ప్రకాశించేవారుగా నువ్వు ఉండాలని నీకోసం నేను నీతి సూర్యుడిగా వచ్చాను. ఆ సూర్యుడని నేను నీతోనే ఉంటాను. నేను ఎప్పుడు దాకా అయ్యో
ఈ రోజా, ఈ వారమా కాదు, ఈ సంవత్సర కాలం అంతా నేను నీతోనే ఉంటా. ఎలా ఉంటావయ్యా? నీ సూర్యుడు ఎన్నడిక అస్తమించడు. నీకంత పగలే, నీకంత మేలే, నీకంత ఆశీర్వాదమే. పకటి సంబంధిగా నువ్వు జీవితంగా సాగిపోయేవారుగా ఉంటావయ్యా. ఎందుకంటే నీ సూర్యుడు నువ్వు నమ్మిన యేసు క్రీస్తు ప్రభుల వారు నీకు నీతి సూర్యుడిగా ఉన్నాడు. ఆ సూర్యుడు అస్తమించడు. ఎప్పుడు దాకయ్యా? ఈ వారమేనా? కాదు, ఈ సంవత్సర కాలమంతా నీకు వాగ్దానం చేస్తా. నిరంతరము నేను నీతోనే ఉంటా. నీ సూర్యుడు, నీ కొరకే పంపబడిన సూర్యుడు, నిన్ను వెలిగించి అద్భుతాలు చేసే సూర్యుడు, నీ కొరకే నీతి సూర్యుడు అనే నామకరణ కలిగి వచ్చిన యేసుక్రీస్తు ప్రభుల వారు నిత్యము నిన్ను బలపరిచేవాడిగా ఉంటాడు. నీ సూర్యుడు అస్తమించడు. నీ సూర్యుడు నిన్ను విడిచిపెట్టడు. నీ సూర్యుడు నిన్ను దూరం కాలేడు. ఎందుకంటే నిన్ను వెలిగించి ప్రకాశింపు చేస్తూ నిన్ను మండించడానికి నీతి సూర్యుడిగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోకి వచ్చాడు. కాబట్టి ఆ దేవుని, ఆ సూర్యుడి కాంతిలో నీతి సూర్యుడు అనబడే యేసుక్రీస్తు ప్రభుని చిరకాలము వెంబడించేవారిగా ఉండుట ఆవశ్యత. మన జీవితాల్లోకి యేసు ప్రభుల వారిని దేవా ఏం చెప్పంటే, నా దేవా నా కొరకే దిగువచ్చావయ్యా, నీ పేరు నీతి సూర్యుడయ్యా, నీ పేరు నీతి సూర్యుడు అనబడే యేసుక్రీస్తు ప్రభువు అయ్యా, నువ్వు నా కొరకే నాకు మాట ఇచ్చావయ్యా. ఏంటంటే నేను నీకు అస్తమి ఎప్పుడు ప్రకాశించే వారికి చేస్తాను చెప్పావయ్యా. నీ ప్రకాశం నాకు కావాలి, నీ మహిమ నాకు కావాలి, నీ వెలుగు నాకు కావాలి, నీతోనే ఉంటాను నేను అని బలపరచు. ఆయనతో మాట్లాడితే ఆ దేవుడు ఈ సంవత్సరం అంతా నిన్ను బలపరిచి గొప్ప చెయ్యును గాక. ఈ వాక్యం ముగిస్తున్నాను. మన ముందు బల్ల కార్యక్రమం ఉంది. టైం చాలా అయిపోయింది కాబట్టి దేవునితో గడుపుదామండి. ప్రార్థన చేసుకుందాం. మా గనుడైన తండ్రి, నీ పాదములకు స్తోత్రాలు. పరిశుద్ధుడవైన దేవ, మీకే స్తుతి స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నాను. ఉదయకాలం మీరు మాతో మాట్లాడారు. కొత్త సంవత్సరాన్ని నేను నీకు ఇచ్చాను. ఈ సంవత్సరం అంతా నీకు నేను వెలుగువలే ఉంటాను, వెలిగిస్తూ ఉంటాను, నిరంతరము వెలుగుగా నీతోనే ఉంటాను అని చెప్పావయ్యా. వెలిగించబడ్డ మీరు ఏం చెయ్యాలంటే పరిశుద్ధ సంఘంగా కూడుకోవాలి, సంఘములో పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధమైన దేవుని ఘనపరిచేవారిగా ఉండండి అని చెప్పావయ్యా. మూడోది ప్రభా, ఈశ్వరుడు అనబడే నీవయ్య అస్తమించడు, వెలిగిస్తూనే ఉంటాడు, నీ కాపు కాస్తూనే ఉంటాడు. నీ కొరకు ఆయన అస్తమించకుండా ప్రతి క్షణము నేను ఆదరించే దేవుడిగా ఉంటానని చెప్పావు దేవా. అది విగ్రహించుకొని నిన్నే వెంబడిస్తూ జీవించే భాగ్యము దయచేయండి అయ్యా. నేను సంవత్సరానికి మొదటి ఆదివారం వచ్చామయ్యా. మా సంఘంలో చాలామంది రక్షించబడ్డారయ్యా. అందరూ తండ్రి ఈ మొదటి బల్ల ఆరాధనలో పాల్గొని మీ నామాన్ని ఘనపరిచేవారిగా సహాయం చేయండి. ఎవరు ప్రభువా నిరాకరించకుండా తిరస్కరించకుండా ప్రతి వ్యక్తి తండ్రి ఈరోజు మీ బలంలో పాల్గొని దీవెనలు పొందుటకు సహాయం చేయండి. సిద్ధపరచండి. ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి పంపించమని యేసు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలబడదామండి. బలలో